గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మా మమ్మీ చికెన్ బిర్యానీ అయితే చేయబోతుంది. ఎలా చేస్తుందో చూద్దాం. ఇదైతే చికెన్ అంటే ఇందులో కావాల్సింది అన్ని ఐటమ్స్ అయితే ఇవన్నీ చూడండి. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, తర్వాత టమాటా, పెరుగు, ఇవన్నీ అందులో వేయవలసిన ఐటమ్స్ అన్నమాట. ముందైతే కలుపుకొని పెట్టేసుకోవాలి. అంటే మనం బిర్యానీ చేస్తున్న అంటే నైట్కి బిర్యానీ చేస్తే మధ్యాహ్నమే కలిపి పెట్టేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడైతే ఏమేమి కలపాలనేది చూపిస్తాను. ముందైతే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, తర్వాత టమాటా మిక్సీ అయితే కొట్టుకోవాలి. శుభ్రం నీట్గా వాష్ చేసేసుకొని మిక్సీ అయితే కొట్టుకోవాలి. ముందుగా అయితే అల్లం పేస్ట్ వేస్తున్నాను. మనకు ఘాటు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. ఘాటు తక్కువ కావాలి అనుకుంటే తక్కువ వేసుకోండి, ఘాటు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇదైతే వేసుకున్నాను, ఇంతే వేసుకున్నాను. తర్వాత మసాలాలు చూడండి, కంపల్సరీగా టేస్ట్ కావాలంటే మసాలాలు అన్నీ వేసుకోవాలి. ఇది ధనియాలు, జీలకర్ర పౌడర్, అది కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే చిరుజేడుగా వస్తుంది. ఇదైతే మిరియాల పొడి కొంచెమే వేసుకోండి. ఇది కూడా ఇది చూసారా, ఇంతే వేసుకోండి. తర్వాత పసుపు, నెక్స్ట్ యాలకులు, చెక్క, తర్వాత సాల్ట్ ఇందులో కొంచెం వేసుకోండి. నెక్స్ట్ వేరే దాంట్లో వేసుకోవడానికి అది చెప్తాను, అది కూడా చెప్తా. వేసేసుకున్న తర్వాత కారం, ఇది కూడా మీకు కారంగా ఉండాలంటే ఎక్కువ వేసుకోండి, కారం తక్కువ ఉండాలంటే తక్కువ వేసుకోండి. నేను ఆల్రెడీ అందులో పచ్చిమిర్చి వేస్తున్నాను కనుక ఇందులో ఇంతే వేస్తున్నాను. తర్వాత ఇదైతే చికెన్ మసాలా, నేనైతే ఇదైతే తీసుకుంటున్నాను, అంటే బయట నుంచి తెప్పించుకున్నాను. చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఓకే, ఇది పెరుగు వేసుకోవాలి. ఎక్కువ చికెన్ ఉంటే బాగా ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ ఉంటే ఇగో ఇంత వేసుకోవాలి. ఇదేంటో తెలుసా, టేస్టింగ్ సాల్ట్. ఇందాక చూపించాను కదా, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ మిక్సీ కొట్టేసుకుంటే ఇలా అయింది. ఇది కూడా ఇందులోనే వేసేసుకోవాలి. అయిపోయింది కదా, దీంట్లో కలర్ వేసుకోవాలి. రెడ్ కలరే తీసుకోండి, ఇంకా కొంచెం వేసుకోండి అంటే ఇందులో వేయవలసినవి అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మిక్స్ కలిపేయడమే మొత్తం. ఇవి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, అంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాను బిర్యానీ చేసుకోవడానికే. ఇవ్వండి, ఇవి కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. నిమ్మకాయ అయితే వేసుకోవాలి, ఒకటే వేసుకోండి.
ఓకే. చికెన్ అయితే కలపడం అయితే అయింది. కలిపిన తర్వాత ఇదైతే కొంత అదే మనం బిర్యానీ చేసినంత వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. దీనిపైన డక్కన ఏదైనా పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇదిగోండి డక్కన పెట్టేసుకున్నాను. కిందనే పెట్టండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. కిందనే పెట్టండి, మళ్ళీ చెప్తున్నాను, డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టద్దు. కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఫ్రిడ్జ్లో ఉంది కదా, ఇప్పుడైతే దీని నుంచి బయటికి తీసేద్దాం. మనకి చూడండి ఇలా అయిపోయింది. ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీస్తాం కదా. ఇప్పుడు ఇది నాకు బగోనా కావాలి కనుక నేను సిప్ చేసుకుంటున్నాను. చెప్పకుండా సిప్ చేసేస్తే ఇది ఎప్పుడుదో అనుకుంటారని నేను ఇప్పుడు సిప్ చేస్తున్నాను. ఇందులోకి అయితే మార్చేసుకున్నాను. ఈసారి ఉన్న ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. స్టవ్ మీద బగోనా పెట్టేసుకున్నాం. ఇది కొంచెం వాటర్ అంతా పోయేదాకా ఉందాం, వెయిట్ చేయండి. చూడండి వేడి అది బగోనా అయితే ఆయిల్ మరిగిన దాని తర్వాత ఇలా ఆయిల్ వేసుకోండి. సారీ ఉల్లిపాయ అయితే వేసుకోవాలి. నేను ఉల్లిపాయ అంటే మానేసి ఆలుగడ్డలు అన్నాను. ఆయిల్ ఇది వేగనివ్వాలి. నేను చెప్పాను కదా, రైస్ కూడా మనం వండే ముందు 1 గంట ముందు అయితే నానబెట్టుకోవాలి. ఇక నేను నానబెట్టేసుకున్నాను. శుభ్రం కడిగేసుకొని నానబెట్టుకోండి. ఇదైతే నేను బాస్మతి రైస్, నార్మల్ రైస్ కూడా నేను వేసుకున్నాను. 2 డబ్బాలు బాస్మతి రైస్ అయితే నార్మల్ రైస్ 1 డబ్బా, అది కూడా ఈ రైసే కానీ బాస్మతి నార్మల్ రైస్ 2 కలుపుకున్నాను, నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడైతే దీన్ని ఏం చేయాలో చెప్తాను. ముందైతే అది చేసేద్దాం, తర్వాత ఇది చెప్తా. ఉల్లిపాయలు వేగిపోయి చూసారా, ఇవ్వండి ఉల్లిపాయలు వేగిపోయాయి. పైకి లేదు ఇవ్వండి. ఓకే, ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు టమాటా కూడా వేసుకోండి. ఇది ఎందుకు ఇలా చేసుకుంటే కర్రీ అది మసాలా ఉంటుంది, బిర్యానీ కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా ట్రై చేయాలి. వేరేలా కూడా చేసుకోవచ్చు అన్నీ కలిపేసి, కానీ ఇలా చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను, అందుకే మీకు కూడా ఇలాగే చూపిస్తున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ అందులో వేసుకున్నాం కనుక ఇందులో కూడా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే టమాటా మెత్తగా అవ్వడం కోసం. టమాటాలు ఏగేదాకా గుజ్జుగా అయ్యేదాకా వదిలేద్దాం. అప్పుడు మళ్ళీ ఏం చేద్దాం చూద్దాం. చూడండి టమాటా అయితే ఇలా అయిపోయింది మెత్తగా. ఇప్పుడు ఇందులో కూడా మనం కొంచెం కారం అందులో వేసాం కనుక కొంచెమే వేయండి. ఇలా కొంచెం వేసుకోండి. అలాగే చిన్నది అల్లం పేస్ట్, కలిపేసుకోవాలి. ఇందాక చికెన్ మసాలా వేసాం కదా, ఇది మళ్ళీ ఇందులో కూడా కొంచెం. ఓకే, అయిపోయింది. ఇది వేస్తాము. ఇది ఇంక దీంతో పని లేదు, కొంచెం రైస్లో కూడా చెప్తాను. దీని గురించి కలిపేసుకొని
చేసుకున్నాం కదా, అదైతే ఇందులో వేసేయాలి. ఇలా కలిపేసుకోవడం మొత్తం. ఇలా కలిపేసుకొని ఉంచేసుకోండి. కొంచెం ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత అప్పుడు రైస్ గురించి చూద్దాం. మనం ఎందులో అయితే బిర్యానీ వండుదాం అనుకుంటున్నామో ఆ బగోనీలకి ఇదైతే తీసుకోవాలి, రైస్ అయితే తీసేసుకోవాలి. ఈ వాటర్ తీసేయండి, ఎందుకంటే నానబెడతాం కదా, వాటర్ వేస్ట్ అయిపోద్ది, బాగోదు. వాటర్ అయితే వేసుకోవాలి. అక్క ఎంత వాటర్ వేసుకోవాలి అని కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇందులో ఎంత వాటర్ వేసుకోవాలి అనేది అవసరం లేదు, ఎన్నైనా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం వేరే దాంట్లో అన్నం అయిపోయిన తర్వాత వంచేస్తాం కనుక దీనికి కొలత ఏముండదు. రైస్ ఉడకడం ఖాళీగా ఉడికేలాగా వాటర్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి అయిపోయింది, వేసుకున్నాం. దీంట్లో అల్లం పేస్ట్, జీలకర్ర, ధనియాల పౌడరు, ఇవన్నీ బిర్యానీలోకి సంబంధించినవే ఇవి. తర్వాత జీరా, ఇంకా నేను ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తాను. జీడిపప్పు, ఇది ఆకు, చెక్క. దీన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు, కానీ బిర్యానీలో వేయాలి కంపల్సరీగా. అందులో చూపించడం టేస్టింగ్ సాల్ట్ నా దగ్గర కొంచెమే ఉంది, అందుకే కొంచెమే వేసుకున్నాను. నెక్స్ట్ జీరా పౌడర్, సాజీరా, నెక్స్ట్ సాజీరా, సాజీరా. ఇది లూజ్ దొరుకుతుందండి, నా దగ్గర ఉన్నవి ఇది కింద పడిపోయాయి, అందుకే మళ్ళీ తెప్పించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అర్జెంటుగా కావాలి కనుక ఇలా ప్యాకెట్లో వచ్చాయి, అందులో అయ్యే వేసుకున్నాను. ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి, నా దగ్గర నిన్నే ఉన్నాయి, నిన్నే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. పుదీనా అవి కూడా కొంచెం వేసుకోవాలి. ఇది లాస్ట్లో వేయడానికి. కొత్తిమీర, పుదీనా. ఓకే, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. సాల్ట్ మనం కర్రీలో వేసుకుంటున్నాం కనుక ఇందులో కూడా మీకు సరిపడినంత వేసుకోండి. అంటే ఒకసారి వేసుకొని టేస్ట్ చూసుకొని అప్పుడు మళ్ళీ సరిపోతే మళ్ళీ వేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసేయాలి, అదే కలపాలి. నాకు ఇంగ్లీష్ తక్కువగా వస్తుందండి, ఏమనుకోవద్దు. అలాగా ఊత పదాల్లా మాట్లాడేస్తాను. ఓకే, ఇలా వేసిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. సరిపోలేదు అంటే మళ్ళీ కొంచెం వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాం. వేసేసుకోండి, కలుస్తుంది అందులో, అందుకే ముందుగా మీ దగ్గర జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నా దగ్గర కూడా అవే ఉన్నా కనుక వేసాను. చూడండి, మూత అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేయాలి. ఈ పక్కన స్టవ్ అంటించేసి ఇలా పెట్టేసుకోండి. హైలోనే పెట్టండి, స్లోలో వద్దు. ఇది కూడా అయిపోయింది. ఒకసారి చూసారా ఆయిల్ ఎలా పైకి తేలిందో. మరీ ఎక్కువ ఉడకబెట్టేసుకోకండి, ఎందుకంటే చికెన్ మరీ
మెత్త ఉడికిపోతే గుండలాగా అయిపోద్ది. ఇవ్వండి, ఇలా ఉడకబెట్టేసిన తర్వాత కట్టేయండి. ఇదైతే కట్టేయండి. ఈ రోపు రైస్ అవుతుంది. దీని రైస్ అయిన తర్వాత ఇది ఏం చేయాలో చూద్దాం. ఇవ్వండి, చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకోవాలి ఇందులో. ఇంకా చికెన్ మసాలాలతో పని అయిపోయింది. పెట్టేసుకోవచ్చు ఇంకా మసాలాలు. ఓకే, ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఇది అయ్యేలోపు అందాక అది అలా పక్కన ఉంచుదాం. చూడండి, రైస్ అయితే ఇలా అవ్వాలి. ఆల్రెడీ బాయిల్ అయింది కానీ ఇప్పుడు వంచేసుకోవాలి. మరీ ఎక్కువ బాయిల్ అయితే అది వేసిన తర్వాత మెత్తగా అయిపోద్ది. వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇగోండి, ఇందులోకి అయితే తీసేసుకున్నాను, అంటే వాటర్ అంతా పోవడానికి. ఓకేనా? ఇది బొగోనాలోకి కర్రీ అయితే తీసేసుకోవాలి. రైస్ అయితే కొంచెం కర్రీ మొత్తం వేసాను కదా, కొంచెం ఉంచుకోండి. ఉన్న రైస్ అంతా ఇలా వేసేసుకోండి. కొంచెం రైస్ వేసి అలా రైస్ వేసిన తర్వాత కొంచెం రైస్ ఆపండి. ఇప్పుడు ఈ కర్రీ ఉన్న కర్రీ ఉంది కదా, ఇది వేసేసుకోండి. రైస్ పైన వేసేసుకోండి. ఇలా పైన వేసుకొని ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇదిగోండి, 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను నేను. ఈ 2 నిమ్మకాయల్లో ఇలా పిండేసుకోండి. కొంచెం కలర్, నిమ్మకాయలు అయితే 2 తీసుకున్నాను కదా, 2 నిమ్మకాయలు పిండేసుకున్నాను నేను. ఇప్పుడు దీని మీద కొంచెం కలర్ వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి ఇలా అంతే. ఇది వేసుకొని చూడండి, దీనిపైన మూత పెట్టేసుకోండి.
స్టవ్ ఆన్ చేసుకోండి. అంతే. ముందు కొంచెం ఒక 10 నిమిషాల దాకా ఫుల్లోనే ఉంచండి. ఫుల్లో ఉంచాలి. 10 నిమిషాల తర్వాత స్లోలో పెట్టుకోవాలి. ఓకేనా? బిర్యానీ అయితే చూసేద్దాం. ఇవ్వండి, ఇలా పెట్టుకొని చూసుకోవాలి. తడేమీ లేకపోతే అయిపోయినట్టే. అన్నం కూడా ఉడికిందో లేదో చూసుకోండి. ఇవ్వండి, చూడు అయిపోయింది. ఎలా ఉంది సవ్య బిర్యానీ? నిజంగానా? గైస్ ఇదైతే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి గైస్. ఇదే మా రంజాన్ అవుట్ఫిట్. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, అందరికీ మా సబ్స్క్రైబర్లు అందరికీ ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్స్ వస్తాయని అనుకుంటున్నాను, రావాలి, కొడతారని అనుకుంటున్నాను. ఈద్ ముబారక్ అందరికీ. మమ్మల్ని సపోర్ట్ చేసిన మా సబ్స్క్రైబర్లు అందరికీ ఈద్ ముబారక్.